ప్రేమ అన్నటువంటి మాటను గొప్పగా వివరించడానికి తల్లి ప్రేమను చెప్తుంటారు. చాలా విధాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. తండ్రి ప్రేమిస్తాడు, అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉంటారు, తోబుట్టులు ప్రేమ కలిగి ఉంటారు. కాకపోతే వీళ్ళందరికన్నా తల్లికి బిడ్డకు కానీ, తల్లికి కూతుర్ని, తల్లికి కొడుకున్నటువంటి ఆ బంధము కానీ, ఆ ప్రేమను కానీ గొప్పదిగా వర్తిస్తారు. అందరూ చీపో అన్నా కానీ తల్లి లాస్ట్కి చేరదీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తల్లి కూడా వదిలేసినటువంటి సందర్భాలు, అంటే తల్లి ప్రేమ కూడా ఎంతో కొంత లిమిటేషన్ ఉన్నది. కొన్నిసార్లు న్యూస్ పేపర్లో కానీ, హాస్పిటల్స్లో కానీ ఏం చేస్తారు, పుట్టినటువంటి శిశువుని అక్కడే తల్లి కానీ తండ్రి కానీ విడిచిపెట్టి, అలాంటి సందర్భాలు అనిపిస్తుంది. తల్లి ప్రేమని ఇంత గొప్పగా చెప్తారు కదా, తల్లి ప్రేమని ఇంత గొప్పగా వివరిస్తారు కదా, మరి ఎందుకని అంత ఈజీ కాదు పుట్టినటువంటి బిడ్డను విడిచిపెట్టుకోవడం కానీ, లేకపోతే అనాథ పిల్లలుగా వారిని వదిలేయడం కానీ అంత సులువైనటువంటి పని కాదు. కానీ అంత కఠినమైనటువంటి రీతిలో మనుషులు ఎందుకని ఉన్నారు, లేకపోతే అంత ప్రేమ లేని తనంగా వారు ఎందుకని నడిపించబడుతున్నారు అని చాలాసార్లు ఒక ఆలోచనలు వచ్చినాయి. అది వేరే సబ్జెక్ట్. కానీ ఈరోజు దేవుని ప్రేమల గురించి, దేవుని యొక్క ప్రేమ మన పైన ఎట్లా వ్యక్తపరచబడ్డది అన్నటువంటి విషయము ఒకసారి ఆలోచన చేసినప్పుడు అప్పుడు అనిపించింది, వివాహము నిజంగానే ఘనమైనది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంత సింపుల్ గా ఒక మాటలో ఇది ఘనమైనదిగా ఎంచబడలేదు. దీని హిస్టరీ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ మనం యేసు ప్రభు యొక్క ప్రేమల గురించి చూస్తే, ఏమాత్రము అర్హత లేనటువంటి మనుషులను ఆయన ఏం చేశాడు, ప్రాణమునే అర్పించి, రక్తాన్ని చెందించి, విడిచిపెట్టకూడదు అన్నటువంటి భాగ్యాన్ని కూడా ఆయన విడిచిపెట్టి ఏం చేశాడు, అసలు దాని ద్వారా ఆయనకి ఏ లాభము లేదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా దేవుని ప్రేమను రుచి చూసినటువంటి వారమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మనము దేవుడిని ఎందుకు సేవిస్తున్నామంటే అది ఆయనను ప్రేమించడాన్ని బట్టి, ఆయన ప్రేమలో ఉన్నటువంటి రుచిని, మాధుర్యాన్ని మనము తెలుసుకున్నాము కాబట్టి. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు తన ప్రేమను మన పట్ల వ్యక్తపరిచాడు.